స్వానుభవంతో ఉన్న పదార్థమైన ఎరుకతో గుర్తింపబడిన శరీరాకారంగా ఉన్నదా లేదా అనే ప్రసక్తి మనం ఇచ్చిన అర్థమైన తెలుస్తుంది. నేను నా దేహం ద్వారా, నేను పంచభూతాత్మకమైన నా దేహం ద్వారా, ఇంద్రియాల ద్వారా, మనోబుద్ధి చిత్తాంక రూపంగా ఈ దేహం ద్వారా నన్ను నేను గుర్తించుట, గమనించుట, తెలుసుకుంటా సహజాతి సహజం, సులభం. ప్రధానమైనది ఇక్కడ ఎరుక లక్షణం. ఎరుక లక్షణం ఎవరికి ఉంది? ఎవరెక్కారు? ఈ మాట్లాడేవాడే, అంటే ఈ భావించేవాడికే, ఈ అనుకునేవాడికే, ఈ సిద్ధాంత భావంతో ఉన్న తనకే సామాన్య ఎరుకతోనే, సామాన్య ఎరుక జ్ఞానంతోనే, సామాన్య ఎరుక చైతన్యంతోనే తను గుర్తించి గమనించి తన స్వరూపమునందు తానే సహజ స్థితిని, సహజ ఆనంద స్థితిని, సహజ మౌన స్థితిని, సహజ పరిపూర్ణ స్థితిని, సహజ సత్ స్థితిని, చైతన్య స్థితిని, ఆనంద స్థితిని ఊరిక గమనించి ఉండటమే. వెంటనే ప్రత్యక్ష అనుభవం, పరోక్ష అనుభవం, సాక్షాత్కారం, ఏ పేర్లు పెట్టినా స్వయం ఆత్మానుభవం సహజమేనని ఉన్నదాన్ని ఉన్నట్లనే గమనించి ఊరుకుంటామే. ఇది మాత్రమే నిజం చైతన్యం చెప్పగలిగాడు. స్వానుభవం లేని దాన్ని, ఉన్నదాన్ని ప్రసక్తి కూడా ఎత్తుకోకుండా నేను అంటూనే స్వానుభావగానే ఉంది, నేను అంటూనే స్వానుభవ ఉనికి అవగాహన, ఆనంద అవగాహన, చిత్త అవగాహన, చైతన్య అవగాహన, పరిపూర్ణ అవగాహన, మౌన అవగాహన లక్షణంతోనే తనకు దాన్ని ఉంది. ఆ లక్షణాన్ని గుర్తించడానికి శ్రమ ఏముంది? ప్రతిబంధకం ఏముంది? వెతకవలసిన పని ఏముంది? ఇదంతా అప్రసక్తం అని గమనించి ఊరుకుండండి.